హలో మమ్మీస్, మీ బుజ్జి పాపాలకి అన్నప్రాసన చేశారా? సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేశారా? అయితే చిలకడ దుంప మంచి ఎంపిక. ముందుగా దుంపలను శుభ్రంగా కడిగిన తర్వాత ఒక టీ స్పూన్ వంట సోడా వేసి ఈ నీటిలో దుంపలను నానబెట్టండి 30 నిమిషాల పాటు. ఇలా చేయడం వల్ల దుంపల పైన ఉన్న బ్యాక్టీరియా, పురుగు మందులు పోవడమే కాకుండా ఉడికించాక చాలా మెత్తగా వస్తాయి. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, ఎందుకంటే మనం పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే 30 నిమిషాల తర్వాత ఇట్లా తొక్క తీసుకొని మరలా ఇంకొకసారి ఈ దుంపల్ని నీరు పోసి శుభ్రంగా కడగాలి. అయితే నేను ఈ వీడియోలో మీకు 2 వెరైటీస్ చూపించబోతున్నాను. ఒకటి 6 నెలల తర్వాత అన్నప్రాసన స్టార్ట్ చేసిన బేబీస్కి ఎట్లా పెట్టాలి, అలాగే 1 ఇయర్ తర్వాత బేబీస్కి ఎలా పెట్టాలి, అట్లాగే పెద్దవాళ్ళు, మనము పోస్ట్ పార్టమ్ మదర్స్, బాలింతలకు కూడా ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని నేనైతే కుక్కర్ గిన్నెలో పెట్టి నీరు పోసి ఈ గిన్నెని కుక్కర్లో పెట్టి నేను బాయిల్ చేస్తున్నాను. మీరు కనుక 6 నెలల పిల్లలకి, నెలల బేబీస్కి ఇచ్చేటట్టయితే డైరెక్ట్గా మీరు కుక్కర్లో ముక్కలు వేసి కొన్ని వాటర్ వేసి మీరు 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. ఇట్లా ఫోర్క్ గుచ్చి చూస్తే చాలా మెత్తగా ఉడికాయి. అయితే ఇట్లా ఎందుకు చేశానంటే కొన్ని ముక్కలు అయితే ప్యూరీలా చేసి చూపిస్తున్నాను, కొన్ని అయితే నెయ్యి వేసి ఫ్రై చేయడానికి. అయితే ముక్కల్ని మనము మిక్సీ పట్టక్కర్లేదు, చాలా మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఫోర్క్తో మెదుపుకుంటే చాలా మెత్తగా అవుతాయి. అయితే బేబీస్కి తినిపించడానికి నెలల పిల్లలకి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో మీరు గోరువెచ్చని నీళ్ళు కలుపుకోవచ్చు. ఇట్లా నీళ్లు కలిపిన తర్వాత ఇట్లా మెత్తగా ప్యూరీలాగా పిల్లలు తినడానికి అనువుగా ఉంటాయి. ఎటువంటి లమ్స్ అంటే ఉండలు లేకుండా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు 1 ఇయర్ దాటిన పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి, అలాగే బాలింత్రలకు కూడా ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. అయితే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ మాట. సో మీరు కనుక వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నా ఈ దుంపలు మీరు ఇట్లా తినొచ్చు. అయితే నెయ్యిలో నేను చిన్న మంట మీద 2 వైపులా మంచిగా దూరగా కాల్చుకున్నాను. నాకైతే ఇట్లా అవ్వడానికి చిన్న మంట మీద చేస్తున్నాను కాబట్టి మాడిపోకుండా ఉండడానికి నాకు ఒక 5 నుంచి 10 నిమిషాల టైం అయితే పట్టింది. అంతేనండి, చాలా హెల్దీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిల్లలు తినగలిగే అంత వెచ్చదనంతో సర్వ్ చేయండి. బాగా చల్లగా అయిపోతే మాత్రం గొంతుకులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. పిల్లలు తింటున్నప్పుడు ఎప్పుడు దగ్గరుండి మానిటర్ చేసుకోవాలి. మా బాబు అయితే ప్యూరీలా ఇచ్చిన, ఇలా ఉడికించిన వెంటనే ముక్కల్ని చిన్నగా చేసి ఇచ్చిన, గీలో ఫ్రై చేసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటాడు. పిల్లల్లో కాన్స్టిపేషన్ని కూడా ఇది చాలా నివారిస్తుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.